బీజేపీ హైదరాబాద్ ఎంపీ అభ్యర్థిగా కంటెస్ట్ చేసి ఓవైసీ గారి చేతిలో పరాజయం పాలైన మాధవీలత చాలా గ్యాప్ తర్వాత ఆంధ్ర పాలిటిక్స్లోకి ఎంటర్ అయిపోయారు. ఆమె పురోరంగం ఏమైనప్పటికీ ఈరోజు ఆమెకు ఒక వెపన్ దొరికింది. ఆ వెపన్ ఎవరు ఇచ్చారంటే జగన్మోహన్ రెడ్డి గారే ఇచ్చారు. అనవసరంగా తిరుమల లడ్డు వివాదాన్ని డిక్లరేషన్ దాకా తీసుకొచ్చి నేను తిరుమల వెళ్తాను, వెంకన్న స్వామిని దర్శించుకుంటున్నాను అని చెప్పి తిరిగి తన పర్యటన రద్దు చేసుకున్న జగన్మోహన్ రెడ్డి గారి మీద బీజేపీ ఫైర్ బ్రాండ్ మాధవీలత ఆమె ఆగ్రహం ప్రదర్శించిన తీరు మొత్తం మీడియాని కట్టిపడేసింది. ఈవెన్ నేషనల్ మీడియా కూడా ఆమె ఈ మొత్తం ఎపిసోడ్లో వ్యవహరించిన తీరును చూసి నేషనల్ మీడియా కూడా హైలైట్ చేసింది. మళ్ళీ అఫ్కోర్స్ ఆమె పొలిటికల్ మైలేజ్ కోసం బీజేపీలో ఆమె చేసే ప్రయత్నాల్లో భాగంగా ఇది చేసి ఉండొచ్చు. కానీ ఇంత ఓపెన్గా మనం గమనించాల్సిందంటే ఏపీ బీజేపీ నాయకులు కూడా ఎవరు ముందుకు రాలా. జగన్మోహన్ రెడ్డి గారికి మింగుడు పడిన అంశం అదే. పొద్దున్న లేస్తే గడిచిన 5 ఏళ్లలో మనకి బీజేపీ నాయకులతో ఉన్న సత్సంబంధాలన్నీ ఏమైపోయినాయి. అర్జెంటుగా వచ్చేసిన ఈ మాధవీలత గారు ఎవరు, ఆవిడ పక్క రాష్ట్రం నుంచి వచ్చి మన మీద రుబాబు చేయటం ఏంటి, నన్ను పట్టుకుని టార్గెట్ చేయటం ఏంటి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు తన ఆంతరంగిక సలహాదారులతోటి వాపోయారట. సరే, మాధవీలత ఈ ఆవిడ యొక్క కార్యాచరణ ఆ రకంగా ఉంటుంది, దూకుడుగా ఉంటుంది. ఆమె హైదరాబాద్ నుంచి ఒక బృందంగా తిరుమల వెళ్ళి స్వామివారి దగ్గర దర్శనం చేసుకుంది. అక్కడ ఈ ప్రాయశ్చిత్తానికి సంబంధించిన కార్యక్రమాలు చేసింది. వచ్చి మీడియాతో మాట్లాడి జగన్మోహన్ రెడ్డి గారిని కడిగేసిన దెబ్బకి వైసీపీలో గజ వణుకుతున్నారు. మన మీద దాడి మొదలైందా? ఏపీ బీజేపీ కాకుండా తెలంగాణ బీజేపీ నుంచి వచ్చి మన మీద దాడి చేయడానికి గల కారణం ఏంటి? ఇదేమన్నా బీజేపీ హెడ్ క్వార్టర్స్ ఎత్తుగడా, లేకపోతే ఏపీ బీజేపీలో నాయకులు జగన్మోహన్ రెడ్డి గారిని ఏమన్నా అంటానికి మొహమాట పడుతున్నారా? ఏమన్నా అబ్లిగేషన్స్ ఉన్నాయా? ఎందుకంటే గవర్నమెంట్లో 5 ఏళ్ళు ఉన్నారు కదా. పేరుకేదో తమలపాకుతో కొట్టినట్టు 4 మాటలు మాట్లాడేసి జగన్మోహన్ రెడ్డి గారు మీ విధానాలు ఏమాత్రం కరెక్ట్ కాదు అని చెప్పేసి ప్రెస్ మీట్ అయిపోగానే పక్కనకి వెళ్ళి మళ్ళీ ఆయనకు ఫోన్ చేసి లేకపోతే ఆయన కార్యాలయానికి ఫోన్ చేసి పెద్దగా పట్టించుకోమాకండి, మా పార్టీ అడిగింది కాబట్టి ఏదో మాట్లాడాల్సి వస్తుంది. బట్ ది కైండ్ ఆఫ్ కమిట్మెంట్ ఏదైతే వాళ్ళు మిస్ అయ్యారో మాధవీలత మాటల్లో అది రిఫ్లెక్ట్ అయింది. మాధవీలత పక్క రాష్ట్రం నుంచి వచ్చింది. సో ఇది బీజేపీ ఎత్తుగడ. స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని ఉపేక్షించడానికి బీజేపీ హెడ్ క్వార్టర్స్ సిద్ధంగా లేదు, అందుకనే మాధవీలతను పంపించారు. మీకు జాగ్రత్తగా గమనిస్తే కనుక బీజేపీ ఎంపీ అభ్యర్థిగా ఆవిడ హైదరాబాద్ నుంచి కంటెస్ట్ చేసినప్పుడు ఆవిడ హైదరాబాద్ పాతబస్తీ ప్రాంతాల్లో అసలు ఏమాత్రం అధైర్యపడకుండా ఆవిడ చేసిన ప్రచారం ఓవైసీని కూడా చెమటలు పట్టించింది. ఒక దశలో ఓవైసీ భయపడ్డారు. ఓవైసీ పార్టీ నుంచి ఒక 10-15 మంది చేత ఇండిపెండెంట్గా నామినేషన్లు కూడా వేయించిన పరిస్థితి మజ్లిస్ వాళ్ళు చేసింది మనకు తెలుసు. ఎందుకు వేయించారంటే ఆ ఇండిపెండెంట్లు నామినేషన్ వేసినప్పుడు వాళ్ళకి పోలింగ్ ఏజెంట్గా వాళ్ళకి ఆ కార్డు వస్తుంది కాబట్టి వెళ్ళి పోలింగ్ బూత్లోకి వెళ్ళి వాళ్ళ దందా వాళ్ళు చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఎక్కడ ఈమె స్థాయికి ఆమె ఓవైసీ మెజారిటీని తగ్గించగలిగింది. సో ఓవైసీనే గడగడలాడించినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఆడించదా అనే సందేహం ఇప్పుడు వైసీపీకి వచ్చేసింది. అందుకనే కోతిపుండు బ్రహ్మరాక్షస్ చేసుకోవటం అంటారు. కరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు అదే పని చేశారు. ఏమైంది? ఇప్పుడు డిక్లరేషన్ కొండకెక్కుతారు, డిక్లరేషన్ ఇచ్చేసి నాకు స్వామివారి మీద భక్తి ప్రపత్తులు ఉన్నాయి అని చెప్పి ఆ డిక్లరేషన్ ఇస్తే మాధవీలత గారు లాంటి వాళ్ళకి అవకాశం ఇచ్చినట్టు ఉండేది కాదు కదా. ఆమె కూడా పెద్దగా అగ్రెసివ్గా మాట్లాడి ఉండేది కాదు కదా. ఇవాళ ఎందుకని హిందూ ఓటుని కన్సాలిడేట్ చేసే ప్రయత్నం ఆంధ్రప్రదేశ్లో బీజేపీ చేస్తోంది. ప్యారలల్గా పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు. మీరు నమ్మిన మీ కన్వర్టెడ్ క్రిస్టియన్స్ అందరూ మీతో పాటే ఉంటారా అంటే మొన్నటి వరకు ఉన్నారేమో 40%లో వాళ్ళందరూ చాలామంది ఉన్నారు. కానీ ఆ 40%లో కనీసం ఆ 40% మందిని ఇంటాక్ట్ ఒక గ్రూపుగా లెక్క కడితే అందులో 80% హిందువులు. వాళ్ళందరూ మీ వెంబడి నడుస్తానంటే మరి అలాంటి గ్యారెంటీ ఏమన్నా, నడుస్తారనే గ్యారెంటీ ఏమన్నా మీకు జగన్మోహన్ రెడ్డి గారు ఉందా? ఓ పక్క మాధవీలత గారు లాంటి వాళ్ళు ముప్పేట దాడి చేస్తున్నారు. ఈ అంకంలో ఆవిడది జస్ట్ ఫస్ట్ ఎపిసోడ్. ఇంకా బీజేపీ ఇలాంటి 10-15 ఎపిసోడ్లు నడిపిస్తుంది. ఎక్కడెక్కడ వాళ్ళు వస్తారు, మాట్లాడతారు, మిమ్మల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తారు, చెమటలు పట్టిస్తారు, మీరు గజగజలాడుతూ ఉండాల్సిందే. చంద్రబాబు కన్నా కూడా రేపు పొద్దున మీకు ఎక్కువ ప్రమాదం బీజేపీ జనసేనల నుంచే ఉంది. మీరు అది గమనించట్లేదా?
గమనించినా సరే దాన్ని మేము గమనించామనే మాట చెప్పడానికి ఇష్టపడటం లేదా? జగన్మోహన్ రెడ్డి గారు ఇది రివ్యూ చేసుకోవాల్సిన టైం. రేపు పొద్దున ఆవిడ ఆంధ్రప్రదేశ్లో పాగా వేసి ఆవిడ తన ఉధృతిని కనుక పెంచితే మీకు చాలా చోట్ల సవాళ్ళు ఎదురవుతాయి. మీ నమ్మిక, మీ విశ్వాసము, మీ కూడిక మీతో ఉంచుకోండి. ఎవ్వరూ దాంతో విభేదించరు. మీరు ఎందుకు 4 గోడల మధ్య బైబిల్ చదవటం దేనికి? నేరుగా వచ్చి చర్చిలకు వెళ్ళి చాలా ప్రశాంతంగా ప్రభువు ముందు నుంచొని బైబిల్ చదువుకోండి. ప్రభువు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. మీరు వెళ్ళి అనవసరంగా ఇతర విషయాలు గోకితే వచ్చే పరిస్థితి ఇలాగే ఉంటుంది. ఎక్కడెక్కడ వాళ్ళో వచ్చేస్తారు అని మీరు అంటున్నారట కదా మీ సన్నిహితులతో. ఎక్కడెక్కడో కాదు, ఆమె బీజేపీలో ఉంది. హైదరాబాద్ నుంచి బీజేపీ ఎంపీగా అభ్యర్థిగా కంటెస్ట్ చేసింది. ఓడిపోయి ఉండొచ్చు కాక. బట్ హిందూ ఓటుని ఆమె కన్సాలిడేట్ చేసిన తీరు ఇక్కడ ఏపీలో రిఫ్లెక్ట్ అయ్యే అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. బీజేపీ చాలా లాంగ్ ప్లాన్ ఉంది. వారి రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారు ఇంత క్రియాశీలంగా జనంలోకి రాకపోవచ్చు గాక. ఆమెదేంటంటే బ్యాక్ ఆఫీస్ వర్క్ బాగా చేస్తారు. ఎత్తుగడల నిపుణురాలు, స్ట్రాటజిస్ట్. సో ఆవిడ స్ట్రాటజీ, ఇలాంటి వాళ్ళ దూకుడు కలిసి మిమ్మల్ని సఫకేట్ చేస్తున్న విధానం వైసీపీ గ్రాడ్యువల్గా ఇలా డిక్లైన్ అవడానికి దారి ఏర్పాటు చేస్తుంది, ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తుంది. సో ఇదండి మొత్తానికి ఏంటంటే మాధవీలత గారు ఎపిసోడ్ తోటి ఏపీ వైసీపీలో ఒక కదలిక వచ్చింది. వాళ్ళు ఏమన్నా వాళ్ళు సమీక్షించుకుంటారా, రివ్యూ చేసుకుంటారా, మారే ప్రయత్నం చేస్తారా? కాలమే సమాధానం చెప్తారు.